ఒక్కొక్క పరిణామాలకు సంబంధించినటువంటి సిచ్యుయేషన్ మారిపోతోంది అనడానికి సాక్ష్యం భారత జట్టుకి సంబంధించి సూర్యకుమార్ యాదవ్ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పుకొచ్చాడు. ఒకటి, ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన సైనిక దళాలకి అంటే ఆపరేషన్ సింధూర్కి విజయాన్ని అంకితం ఇవ్వడం నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి నరేంద్ర మోడీని ఉద్దేశించి మీరు ఫ్రంట్ పుట్టేసి బాతున్నారు, మేం చేసింది చాలా తక్కువ అన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి అంశం. మూడోది, ఆ నక్వీ అనేవాడు నా చేతుల మీదుగా తీసుకుంటానంటేనే ఇస్తానని మొత్తం పట్టుకుపోతే గోల్డ్ మెడల్స్ను ఇదే మెడల్స్ ప్లస్ కప్పు నిర్మోహమాటంగా అవసరం లేదు, మా ఆడి చేతుల మీదకి ఇస్తే తీసుకోము అన్నటువంటి దాని మీద స్టికాన్ అయి ఉన్నారు. ఐసీసీ డెసిషన్ తీసుకుని మాకు ఇవ్వాల్సిందే అన్నటువంటి విషయం చెప్తున్నారు. షంషేర్గా నిలబడ్డారు. మెయిన్ అందరూ కుర్రోళ్ళే, ధోనీలు సెహ్వాగులు, లేకపోతే కనుక సెహ్వాగ్ అంటే ధోని ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు అనుకో, ధోని కోహ్లీ ఇట్లాంటి ఫేసెస్ కాకుండా అంత కుర్రోళ్ళు చితకబాది రావడం ఒక ఎత్తు. అది పాకిస్తాన్ వాళ్ళ ఓవర్ యాక్షన్ని తట్టుకుంటూ సైకలాజికల్ ప్రెషర్ ఫేస్ చేయకుండా రివర్స్లో పాకిస్తాన్నే సైకలాజికల్ ప్రెషర్లో పెట్టినటువంటి ఘనత మనవాళ్ళది. ఇక తిలక్ వర్మ లాంటోడు అంత క్లిష్టమైన సందర్భంలో చితకబాది వదిలిపెట్టాడంటే ఓవరాల్గా చూసుకుంటే భారత క్రికెట్ జట్టు ఒక హోప్. ఈ తరం జంజీ తరం వీళ్ళే, ఈ జంజీ తరంలో భారత్ పట్ల గౌరవం ప్రేమ పెరుగుతోంది అన్నది.